హలో క్రేజీ గాయస్, మన ఛానల్లో ఎలాంటి రెసిపీస్ గురించి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కోయంబత్తూరులో జరిగిన సంఘటన గురించి మీ అందరితో షేర్ చేస్తున్నా. అసలు నువ్వెందుకు వెళ్ళావు, ఏం జరిగింది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? నేను మా బాబుని 5th క్లాస్లో ఎగ్జామ్ రాపిచ్చాను. సైనిక్ స్కూల్కు 5th క్లాస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అది రాపిచ్చాను, సీట్ వచ్చేసింది. జూన్ 1st వీక్లో జాయినింగ్ చేశాను. 1.5 months తర్వాత పేరెంట్స్ విజిటింగ్ ఉంటే వెళ్తున్నాను. 2 days బ్యాక్ వెళ్ళాను. ఇక్కడ నుంచి ట్రైన్కి వెళ్ళాను. అక్కడ ట్రైన్ దిగాక అక్కడ నుంచి సైనిక్ స్కూల్కి వెళ్ళడానికి బస్కి వెళ్ళాలి. బస్ ఎక్కాక టికెట్ ఎంత అని కండక్టర్ని అడిగాను. తను లేడీస్కి ఫ్రీ అని చెప్పేసి ఎలాంటి ఐడి ప్రూఫ్ అడగకుండానే టికెట్ ఇచ్చేసిండు. అదే మన దగ్గర అయితే మాన్యువల్గా కార్డు ఉండాలి, లేదంటే దిగమ్మ అమౌంట్ అన్న పే చేసి టికెట్ తీసుకోమంటారు. ఫోన్లో ఉందన్నా కానీ యాక్సెప్ట్ చేయరు. కానీ కండక్టర్ ఏం అడగలేదు, టికెట్ ఇచ్చేసారు. నేను అక్కడ నుంచి స్కూల్కి వెళ్ళిపోయాను. సైనిక్ స్కూల్లో మేము 7 కల్లా రీచ్ అయ్యాము. 8:30 నుంచి 5 వరకు పేరెంట్స్ విజిటింగు. మేము వెళ్ళి మా బాబుని పంపించమంటే పంపించలేదు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయిపోయాక పంపించారు. మా బాబుని నేను చూడంగానే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. కానీ మా బాబు మంచిగా హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నాడు. వాడు చెప్పిందంటే నాకు ఈ స్కూల్ బాగా నచ్చింది, ఇక్కడ యాక్టివిటీస్, స్కూల్లో క్లాసెస్, టీచర్స్ అన్నీ బాగున్నాయి మమ్మీ, నేను ఇక్కడే చదువుకుంటానని చెప్పేసిండు. సో ఆడ హ్యాపీగా ఉన్నాడు. పేరెంట్స్కి చాలామందికి సైనిక్ స్కూల్లో చదివించాలనుకునే వాళ్ళందరూ అక్టోబర్లో, నవంబర్లో నోటిఫికేషన్స్ పడతాయి. అప్పుడు అప్లై చేసేయండి. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాపిస్తే సీట్ వస్తే వెళ్ళొచ్చు. చాలా బాగుంది స్కూలు, చాలా చాలా